ఈ కాకరకాయ ముక్కలు చూడండి ఆ నీళ్ళంతా అయిపోతుంది. ఈ లోపల మనం మసాలా తయారు చేసుకుందాం. ఈ మసాలా తయారు చేయడానికి ముందు కొంచెమంత బియ్యం పిండి, అలాగే దీంట్లో కొంచెమంత కార్న్ఫ్లవర్, అంటే కొంచెం ఎక్కువగా వేసినట్టున్నాం పర్లేదు. దీంట్లోనే మనం మిగతావన్నీ వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు, ఇక మీ ఇష్టం, మీకు నచ్చిన పొళ్ళు, ధనియాల పొడి. నేనేంటంటే ముందుగా అసలు మామూలుగా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వంటలు రుచిగా చేయగలిగితే మీరు వేరే మసాలాతోటి చాలా ఈజీగా చేయగలుగుతారు. మరి ఇందులో మనకు కావాల్సినంత కారప్పొడి, ఇందులో కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్, ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేయండి. దీంట్లో మనం కావాల్సినంత ఉప్పు వేసేసుకుందాం. చూడండి కొంచెం ఉప్పు వేసి ఇలా కలిపేసుకుందాం. దీంతో చూడండి ఎంతో సింపుల్గా మనం కాకరకాయల్ని, ఎందుకంటే ఇప్పుడు ఈ కాకరకాయల్లో నీళ్లు ఏమీ లేవు, అంతా అయిపోయింది. చూడండి ఒక్క చుక్క నీళ్లు కూడా పడట్లేదు. పిండి పైన వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలో ఈ కాకరకాయల్ని ఇలా దొర్లిద్దాం. దొర్లించి ఇప్పుడు వీటిని మన వేడి నూనె రెడీగా ఉంది, అందులో వేసి ఫ్రై చేసేసుకుందాం. ఇలా చక్కగా దొర్లించాం. కానీ దీంట్లో ఎక్కువ పిండి లేకుండా మనం ఫస్ట్ మన కాకరకాయల్ని ఇలా చక్కగా దులిపేసుకుందాం. దులిపేసిన ఈ కాకరకాయల్ని చక్కగా నూనె మరీ వేడిగా లేకుండా చూసుకోండి. ఈ కాకరకాయల్ని ఇందులో వేసి మనం ఫ్రై చేసుకుందాం. ఎంతో సింపుల్గా మనకు కావలసిన విధంగా మనం ఈ కాకరకాయల్ని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసి మరీ ఎక్కువ మంట పెట్టకండి, మీడియం మంటలో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత తీసి వడ్డించుకుందాం. నేను చూపించిన విధంగా మీరు కాకరకాయని ఇలా పుల్లల్లా చేసుకోండి. అంటే ఎవరికన్నా పెట్టినా ఏంటి ఎలా చేశారు ఈ కాకరకాయ, చూడ్డానికే ఇంత అందంగా ఉంది. సో దాని తర్వాత మళ్ళీ ఈ చికెన్ 65 అవి చేసుకున్నప్పుడు ఇలా కరివేపాకు తీసి దాన్ని కూడా ఫ్రై చేసి వేస్తారు కదా, అలా దాంట్లో కరివేపాకు కూడా వేసుకోండి. అంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మన ఈ కాకరకాయ, కరివేపాకు రెండు తీసి మనం ప్లేట్లో ఇట్లా వడ్డించేద్దాం. ఎలా ఉంది చక్కగా కరకరలాడుతూ. మనకి ఆ ముందు కొంచెం పంచదార వేసి మనం కుక్ చేసాం. ఎందుకు చేసాం? అందులో ఉన్న చేదు తీసేయడం కోసం. ఇప్పుడు ఇవి ఆ చేదు, ఆ తీపి, ఈ మసాలా అంతా కరకరలాడుతూ ఇలా మీరు వడ్డించండి. ఇలాంటి కాకరకాయ ఎవ్వరు తిన్నాము అని చెప్పరు, ఎంతో టేస్టీగా చక్కగా కరకరలాడుతూ భలేగా ఉంటాయి. చూడండి దీని ముందు ఏం పనికొస్తుంది ఇలాంటి అద్భుతమైన రుచి. దీన్ని మరింత ఫ్రెష్గా చేయడం కోసం ఇందులో మరిన్ని మసాలా వేసేసుకుందాం. ఈ పచ్చి బఠానీలు లైట్గా సాటే అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం అంత జీలకర్ర పొడి. అందరికీ తెలుసు జీలకర్ర పొడిలో ఒక మంచి టేస్ట్, ముఖ్యంగా బంగాళదుంప, పచ్చి బఠానీ. దీంతో అంతెందుకు మనం మజ్జిగ తాగినా కొంచెం అంత వేయించిన జీలకర్ర పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకున్నాను. కొంచెం అంత ధనియాల పొడి. ఇప్పుడు మీరు మిరియాల పొడి వేస్తారా మీ ఇష్టం, ఏ పొడి వేస్తారో మీ ఇష్టం. నేనైతే కారప్పొడి కొంచెం వేసేసుకున్నాను. ఈ కారప్పొడి వేసిన వెంటనే దీన్ని ఎక్కువసేపు మనం కాలనివ్వకూడదు. కట్ చేసుకున్న ఉడికిన బంగాళదుంప, ఇది పచ్చి బంగాళదుంప కాదు, చక్కగా ఉడికిన బంగాళదుంపని ఈ విధంగా మనం కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇది లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి దీంట్లో మన ఉప్పు, కారం అన్నీ సరిగ్గా సరిపోయే విధంగా టేస్టీగా చేసేసుకుందాం. తరువాత దీన్ని ఈ రోల్స్ తయారు చేసిన తర్వాత కట్ చేస్తే కూడా చూడ్డానికి అందంగా ఉంటాయి, భలే టేస్టీగా ఉంటాయి. కానీ ఈ బఠానీలు దాని లోపల సరిగ్గా సరిపడే విధంగా చూద్దాం. మరి ఉప్పు అంతా సరిపోయింది. కావాలంటే ఇందులో కొత్తిమీర ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోండి. నాకు కొంచెం అంత పుల్లదనం దీని లోపల ఉంటే ఆ ఫ్రెష్నెస్ అన్నమాట, తిన్నప్పుడు ఆ మంచి టేస్ట్ రావడం కోసం ఇలా కొంచెం అంత నిమ్మకాయ రసం వేసుకొని కలిపేసుకుందాం. ఈ మసాలానే మనం చక్కగా ఒక బౌల్లో తీసుకొని దీన్ని ఒక బ్రెడ్ లోపల ఎలా స్టఫింగ్ చేయాలో చూడండి. నూనె కూడా తీసుకొచ్చి పెట్టేసుకున్నాం. మనకి మీడియం హీట్, సమోసాలు ఫ్రై చేసేటప్పుడు ఎలా వేడిగా ఉండాలో అది. మరి బ్రెడ్ మనకి బ్రౌన్ బ్రెడ్ కానివ్వండి, వైట్ బ్రెడ్ కానివ్వండి, ఏదైనా పర్లేదు. ఈ బ్రెడ్ తీసుకొని దీన్ని ఇలా రోల్ చేసేసుకున్నాం. ఇప్పుడు సన్నగా తయారైపోయింది కదా, దీనిపైన మనం ఈ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని చూడండి ఇలా సెంటర్లో పెట్టేసుకున్నాం. పెట్టేసి ఇప్పుడు దీన్ని ఒక రోల్ లాగా
చూద్దాం. అయితే ఈ బ్రెడ్ ఏదైతే ఉంటుందో దీనికి కొంచెం అంత నీళ్లు, మరీ ఎక్కువద్దు, లైట్గా పెట్టిస్తే ఈజీగా ఉంటుంది. లేదంటే మనం ఈ బ్రెడ్ ఏదైతే ఉందో దానిపైన లైట్గా నీళ్లు జల్లి కూడా మనం రోల్ చేయొచ్చు. అది నెక్స్ట్ది చూపిస్తాను. ఇప్పుడు రోల్ చేసేసుకున్నాం. దీన్ని ఒక ఉండలా చుట్టుకుందాం. ఇలా అయిన దాన్ని ఈ విధంగా చుట్టేసుకుందాం. ఇలా చుట్టేసుకొని మీకు ఈ కొనలు ఇలా బ్రౌన్గా ఉండద్దు అనుకుంటే దీన్ని లైట్గా ఇట్లా కట్ చేసేసి, అలాగే ఈ కొనలు తీసేసి కొంచెం అంత నీళ్లతోటి మనం ఈ ఎడ్జెస్ని ఈ విధంగా సీల్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం అంత తడి పెట్టిన వెంటనే ఇది అంటుకుపోతుంది. ఇదే విధంగా ఈ కొనలో కూడా మనం కొంచెం అంత నీళ్లు ఇలా అంటించేసి దీన్ని సీల్ చేసేసుకుందాం. ఇప్పుడు మన ఈ రోల్ రెడీ. సో ఈ కొన కూడా మీకు కావాలంటే ఉంచండి, లేకపోతే లేదు. చూడండి, ఇప్పుడు మన రోల్ రెడీ అయిపోయింది. ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు అంటే ఈ బ్రెడ్ కొనల్ని లైట్గా కట్ చేసేసుకుందాం. 3 కొనలు కట్ చేసుకొని ఇప్పుడు మన బ్రెడ్ కొంచెం ఇలా నీళ్లు వేసి లైట్గా తడుపుకోవాలి. లేకపోతే కొంచెం నీళ్ళల్లో ఇలా దీన్ని స్లోగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా తడిసిన ఈ బ్రెడ్ని ఇలా లైట్గా రోల్ చేసేసుకుంటే ఇప్పుడు మీరు ఇది చుట్టడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనకు కావలసినంత వేసేసుకుందాం. ఇంత వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ఉండలా చుట్టేసుకుందాం. ఇలా చుట్టేసుకొని దీన్ని ఈ కొనల్ని చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకుందాం. అదేవిధంగా ఇటుపక్క కొనల్ని కూడా లైట్గా ప్రెస్ చేసేసుకుందాం. కొంతమంది ఈ బ్రెడ్ని నీళ్ళల్లో ముంచకుండా పాలల్లో కూడా ముంచుతారు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. కానీ కొంచెం అంతా ఇలా నీళ్ళని ముంచేసి దాంట్లో ఎటువంటి నీళ్ళు ఎక్స్ట్రా లేకుండా పిండేస్తే తర్వాత దీంతో మనం మంచి ఈ రోల్స్ చేసుకోవచ్చు. కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా రావడం కోసం నేను ఇలా లైట్గా ఈ బ్రెడ్ని ఇలా రోల్ చేసేసి, కావాలంటే ఈ కొనలు ఉన్నాయి చూసారా, ఈ కొనల్ని బ్రౌన్గా ఉన్నదాన్ని తీసేస్తే మన రోల్స్ ఇంకా పర్ఫెక్ట్గా చూడడానికి వస్తుంది. తప్పకుండా ఇది చేయాలని చెప్పను, కానీ ఇది తీయడం వల్ల ఈ రోల్స్ అందంగా తయారవుతాయి. ఇలా కొనల్ని తీసేసి ఇప్పుడు మన ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. దీన్ని తరువాత ఈ విధంగా రోల్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రోల్స్ రెడీ. ఈ కొనలు కూడా చక్కగా అంటుకుపోతాయి. లాస్ట్లో కొంచెం ఇలా మనం దీన్ని సీల్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ కొనలో కూడా దీన్ని సీల్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కొంచెం సేపు ఇలా తిప్పేస్తే మనకి ఈ రోల్స్ రెడీ అయిపోతాయి. ఈ విధంగా రెడీ ఉన్నప్పుడు దీన్ని మనం నూనెలో ఫ్రై చేసుకుందాం. బంగాళదుంప పర్ఫెక్ట్గా పెట్టేశాను. వీటిని ఇందులో వేసి ఫ్రై చేసేసుకుందాం. తర్వాత వీటిని చక్కగా కట్ చేసి కూడా చూపిస్తాను. లోపల మసాలా, బయట కరకరలాడుతూ మన ఈ బ్రెడ్ రోల్స్. ఇప్పుడు మన రోల్స్ పిల్లలందరూ ఎగిరి గంతులేసే విధంగా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అదే కనుక బ్రౌన్గా ఉన్నది తీసేస్తే పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఒకదానికి ఆ బ్రెడ్కి కొన భాగం తీయలేదు, అది ఇలా బ్రౌన్గా వచ్చింది. సో అలా ఉన్నా కరకరలాడుతూ బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన ఈ రోల్స్ చక్కగా ఈ విధంగా కట్ చేసి కూడా చూద్దాం. లోపల ఎలా పర్ఫెక్ట్గా ఒక మంచి స్ప్రింగ్ రోల్ లాగా దీని లోపల చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. వీటిని మీరు కావాలంటే గుండ్రంగా రౌండ్స్ కూడా కట్ చేసేసి పెట్టేసేయచ్చు. ఈ తమలపాకుతోటి ఒక మంచి మిఠాయి. ప్రతిరోజు తమలపాకు చక్కగా ఒక్కేసుకొని తింటూ ఉంటారు. వాళ్ళు చూసారంటే ఆకుని కట్ చేసేస్తున్నాడు వీడి తెగలయ్యా అంటారు. తమలపాకు రంగులో మన ఈ కాజు కత్రి రెడీ అయిపోద్ది. దీన్ని కావాలంటే ఆకు రూపంలో కూడా చేసుకొని వడ్డించవచ్చు. పాన్లు కొనుక్కొచ్చి పెట్టడం కంటే ఈ పాన్లతో స్వీట్ చేసి పెట్టండి, మనం తిని ఎంజాయ్ చేద్దాం. అది కూడా ఒక మిఠాయి రూపంలో.